ప్రెగ్నెన్సీలో సేఫ్ ఎక్సర్సైజెస్ ఏంటి? హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీరగ్రమ హాస్పిటల్స్ ప్రతిపాడు. ప్రెగ్నెన్సీలో చేయగలిగే ఎక్సర్సైజెస్ ఏంటి? నెంబర్ 1, వాకింగ్. వాకింగ్ అన్నది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్. వాకింగ్ చేయడం వల్ల కాళ్ళలో మజిల్స్ అన్నవి స్ట్రెంగ్తన్ అవుతాయి, కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఓవరాల్ గా ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ మీకు కంఫర్టబుల్ గా ఉన్న స్పీడ్ లో కంఫర్టబుల్ షూస్ వేసుకొని ఈవెన్ సర్ఫేసెస్ మీద వాకింగ్ లాంటిది చేయాలి. నెంబర్ 2, యోగా. ప్రెగ్నెన్సీలో యోగా చేయడం వల్ల బాడీలో స్ట్రెస్ లెవెల్స్ అవి తగ్గుతాయి, ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, బ్రీతింగ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 3, కీగల్స్ ఎక్సర్సైజెస్ ఆర్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. ఇవి చేయడం వల్ల వెజైనల్ ఏరియా దగ్గర మజిల్స్ అన్నవి టైట్ అయ్యి నార్మల్ డెలివరీకి హెల్ప్ చేస్తాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీలో తుమ్మినప్పుడు దగ్గినప్పుడు యూరిన్ అన్నది లీక్ అవుతా ఉంటది. ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. నెంబర్ 4, స్విమ్మింగ్. స్విమ్మింగ్ చేయడం వల్ల ఓవరాల్ గా మజిల్స్ అన్నవి టోన్ అవుతాయి, కాళ్ళలో వాపులు అన్నవి రాకుండా ఉంటాయి అండ్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. నెంబర్ 5, స్టేషనరీ సైక్లింగ్. సైక్లింగ్ చేయడం వల్ల కాళ్ళలో మజిల్స్ అన్నవి స్ట్రెంగ్తన్ అవుతాయి అండ్ కార్డియాక్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ గా ప్రెగ్నెన్సీలో సైక్లింగ్ చేయడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా హెల్ప్ చేస్తుంది. నెంబర్ 6, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ విత్ లైట్ వెయిట్స్. ప్రెగ్నెన్సీలో హెవీ వెయిట్స్ అన్నవి లిఫ్ట్ చేయకూడదు. లైట్ వెయిట్స్ అంటే 1 to 2 kg వెయిట్స్ తో స్లో అండ్ కంట్రోల్డ్ గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల మజిల్ స్ట్రెంగ్త్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 7, స్ట్రెచింగ్. స్ట్రెచింగ్ చేయడం వల్ల మజిల్ టెన్షన్ అన్నది తగ్గుతుంది, బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 8, స్క్వాట్స్. స్క్వాట్స్ చేయడం వల్ల పెల్విక్ ఫ్లోర్ లో ఉన్న మజిల్స్ అండ్ కాళ్ళలో ఉన్న మజిల్స్ అన్నవి స్ట్రెంగ్తన్ అవుతాయి. నెంబర్ 9, సైడ్ లయింగ్ లెగ్ లిఫ్ట్స్. ఈ లెగ్ లిఫ్ట్స్ చేయడం వల్ల కాళ్ళలో కండరాల్లో టోన్ అయ్యి స్ట్రెంగ్త్ అన్నది పెరుగుతుంది. నెంబర్ 10, పెల్విక్ టిల్స్. పెల్విక్ టిల్స్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ అన్నది తగ్గుతుంది అండ్ కోర్ స్ట్రెంథనింగ్ అన్నది జరుగుద్ది. అంటే పొట్ట దగ్గర కండరాలు టోన్ అది పెరిగి స్ట్రెంథన్ అవుతాయి. ఇంకా ప్రెగ్నెన్సీలో ఈ ఎక్సర్సైజెస్ గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.